నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ డెర్మటాలజిస్ట్ శిల్ప గారు ఉన్నారు. హలో శిల్ప గారు. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యా, శిల్ప గారు మీరు డెర్మటాలజిస్ట్ కమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ విత్ గోల్డ్ మెడల్ కదా? అవును. నైస్ గోల్డ్ మెడలిస్ట్ అనేసరికి జనరల్ గా మీకు కొంచెం ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటది కదా. వితౌట్ గోల్డ్ మెడల్ వాళ్ళు కూడా ప్రొఫెషన్ లో ఉంటారా? ప్రొఫెషన్ లో ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు. ఓకే. శిల్ప గారు, అసలు మీ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. బికాజ్ మన ఛానల్లో ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మీది. అవును. సో ఫస్ట్ అసలు మీ గురించి చెప్పండి మాకు. యాక్చువల్లీ మేము చిరంజీవి హాస్పిటల్ అని చెప్పి కంబైన్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి పెట్టుకున్నాం. ఓకే. సో నేనేంటంటే ఫ్యామిలీ హాస్పిటల్? నో, అట్లా ఏం లేదు. సో నేను ఎందుకంటే జనరల్ గా క్లినిక్స్, డర్మట్ క్లినిక్స్ మనం చూస్తూ ఉంటాం. దే నెవర్ టై అప్ విత్ ద హాస్పిటల్స్. కాకపోతే డర్మట్ ఏంటంటే ఒక ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్ కాజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళు యాక్నేతో ప్రెసెంట్ అవుతారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, యాక్నే ఒకటే ప్రాబ్లం అని అనుకుంటారు. సో అందులో పీసీఓడి కూడా ఉండొచ్చు. సో నా దగ్గర వచ్చే పేషెంట్స్ కి జనరల్ గా వాళ్ళకి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని క్లియర్ అప్ అయ్యి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ లో నేను ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు టైఅప్ లో ఉంటుండే. ఓకే. సో ఇప్పుడు స్టేసిస్ ఎగ్జిమా అంటే కాళ్ళ మీద చిన్న చిన్న ర్యాషెస్ లాగా, ఒక్కొక్కసారి బ్లాక్నెస్, ఇట్లాంటి వాటితో వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి వారికోజ్ వెయిన్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో వాళ్ళు వచ్చినప్పుడు కంప్లీట్ గా క్యూర్ అవ్వడం నాకు కావాలి. ఇట్స్ నాట్ లైక్ ఆ టైం వరకు నేను ట్రీట్ చేసేసాను, ఆ పేషెంట్ మళ్ళీ నాకు వస్తారు, మళ్ళీ ట్రీట్ చేసి పంపిద్దాం, అట్లా కాకుండా వెన్ దే కమ్ విత్ అ ప్రాబ్లమ్ ఇట్ షుడ్ బి కంప్లీట్లీ సాల్వ్డ్. అయితే శిల్ప గారు, చాలా మందికి ఉన్న ఒక డౌట్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఎస్పెషల్లీ డెర్మటాలజిస్టుల దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. ఒక ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఒక టీనేజర్ కి పింపుల్స్ వచ్చాయి. ఆ పింపుల్స్ అనేవి చాలా ఎక్కువైపోయి, దాన్ని యాక్ని అంటారా మీ లాంగ్వేజ్ లో? యా. సో అది ఎక్కువైపోయి మొత్తం అంతా ఫేస్ అంతా దాన్ని పాడైపోతుంది. ఆ టైంలో బాగా ఎక్స్పీరియన్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనేమో పసుపు రాసుకోమని చెప్తారు. మీలాంటి డెర్మటాలజిస్టులు ఏంటంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆయింట్మెంట్ పెట్టుకోమని ఇస్తారు. అదే ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంటర్నల్ గా రూట్ కాజ్ ఏంటి అని చెప్పి చెక్ చేస్తారు. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటంటే అసలు ఎక్కడ మొదలైంది ఏంటి అని హిస్టరీ తీసుకుంటారు. మీరు ఒక డెర్మటాలజిస్ట్ అంటే మీరు అలోపతిక్, కానీ అసలు వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ స్కిన్ అండి? హూ ఈస్ ద బెస్ట్ ఫర్ స్కిన్? విచ్ డాక్టర్? మనం ఏమంటారు, బిలీవ్ చేసే దాన్ని బట్టి. ఓకే. సో కొంతమందికి హోమియో తీసుకుంటే తగ్గుతుంది అనిపిస్తుంది, కొంతమందికి ఎల్లోపతిలోని రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఎల్లోపతి ఈజ్ లైక్ ఎమర్జెన్సీస్ కానీ, లేకపోతే వెన్ యూ వాంట్ అ క్విక్కర్ రిజల్ట్స్, సో అలాంటప్పుడు ఎల్లోపతి జనరల్ గా తీసుకుంటా ఉంటారు. ఇలా కాకుండా కొంతమంది ఆయుర్వేదం కానీ ఇవి కానీ, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాట్ వీ హ్యావ్ సీన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, సో వీళ్ళల్లో ఏంటంటే ఓవర్ ద కౌంటర్ కనిపించేవి, లేకపోతే ఎవరైనా లైక్ అడ్వర్టైజ్ చేస్తున్నప్పుడు హెయిర్ ఆయిల్స్ గురించి కానీ ఇట్లాంటి వాటి గురించి అవి యూజ్ చేసిన తర్వాత వాటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా యాక్చువల్లీ మేము చూస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ చాలా మెడికేషన్స్ వచ్చేసినాయి కదా. సో వీళ్ళు ఏంటంటే అవి యూజ్ చేసిన తర్వాత దానివల్ల వచ్చే ఇరిటెంట్ డర్మటైటిస్, ఒక పేషెంట్ అట్లానే ప్రెజెంట్ అయ్యారు రీసెంట్ గా. సో నియాసినమైడ్ కాంబినేషన్ ఏదో యూజ్ చేశారనమాట, సీరం టైప్. సో మొత్తం ఈ చీక్స్ 2 ర్యాషెస్ వచ్చేసినాయి. అండ్ షీ హ్యాస్ అ మ్యారేజ్ టు అటెండ్. సో తను ఇంకా ఏడ్చుకుంటా వచ్చేటప్పటికి వన్స్ వి గివెన్ ద ట్రీట్మెంట్ 5 days లో షీ ఈజ్ ఓకే. బట్ వాట్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఆర్ సంబడి ఇంకెవరైనా క్వాక్ దగ్గరికి వెళ్ళి అట్లా ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా కాంప్లికేట్ చేసుకొని అట్లా అయ్యి ఉంటే ఇంకా ప్రాబ్లమాటిక్ గా ఉండేది. ఓకే. సో ఫస్ట్ షీ యూజ్డ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఆయుర్వేదిక్ కాదు, ఓవర్ ద కౌంటర్ వస్తున్నాయి కదమ్మా ఇప్పుడు ఆన్లైన్ ప్రోడక్ట్స్. సో అవన్నీ తీసుకొని నియాసినమైడ్ కాంబినేషన్ లో అట్లాంటివి యూజ్ చేశారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో వాటిల్లో ఏంటంటే కొన్ని నేమ్స్ షుడ్ నాట్ టెల్. అది చూడ్డానికి ఏంటంటే గోల్డ్ ప్లేటెడ్ వస్తున్నాయి, కొన్ని రిఫ్లెక్షన్స్, అసలు ఫేస్ లో అసలు గ్లో వస్తుంది. అఫ్ కోర్స్ మీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను. సో అనేసరికి 24 క్యారెట్స్ అనేసరికి జనాలు అందరూ ఏంటంటే అబ్బా మేము కూడా అది రాసుకొని బయటకు వెళ్ళగానే మా స్కిన్ కూడా అంతే రిఫ్లెక్ట్ అవుతుందేమో, వీ నో నీడ్ టు యూజ్ ఎనీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమో అని చెప్పేసి ఆ వేలో థింక్ చేస్తున్నారు. కానీ ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అలానే తెచ్చుకొని ఏదో ప్రోడక్ట్ యూజ్ చేసింది, నాట్ దట్ ఎగ్జాక్ట్లీ ప్రోడక్ట్ బట్ షీ యూజ్డ్ సంథింగ్. ఒక చాలా పెద్ద సెలబ్రిటీ దాని గురించి అడ్వర్టైజ్ చేశారు. సో షీ యూజ్డ్ విత్ ఇన్ 1 week అసలు ఆమె ఫేసే మొత్తం మారిపోయింది. అసలు ఆ ఫేస్ లో
ఎన్ని రియాక్షన్స్ వచ్చాయో, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ రైట్ నౌ. బట్ తను ఒక ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది. రెగ్యులర్ గా చూస్తున్నాం అమ్మా ఇలాంటి కేసెస్. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఆన్లైన్ లో ఉన్నవి అన్ని తప్పని కాదు, అట్ ద సేమ్ టైం అన్ని సేఫ్ అని కూడా కాదు. సో ఇట్ ఈస్ హౌ యోర్ స్కిన్ రియాక్ట్స్. సో మీ స్కిన్ కి ఏం కావాలి, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తే మనకి వర్కౌట్ అవుతుంది అన్నది. సో వెన్ ఎవర్ యూ టేక్ ఇట్, బట్ ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మ్యామ్ ఇది వాడదాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక ఒపీనియన్ తీసుకొని వాడడంలో తప్పేం లేదు కదా. బికాస్ వన్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత యూఆర్ జస్ట్ సీయింగ్ ఫర్ 1000 rupees ఆర్ 600 rupees ఆఫ్ కన్సల్టేషన్ కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దానివల్ల వచ్చే డ్యామేజ్ వల్ల ఇట్ విల్ టేక్ సమ్ lakhs of rupees టు కరెక్ట్ ఇట్ అప్. అండ్ మీరు పర్సనల్గా చెప్పండి, ఈ రోజుల్లో చాలా చిన్న పిల్లలకి, అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలకు కూడా యాక్నీ అనేది చాలా దారుణంగా వస్తుంది. బిఫోర్ మెచ్యూర్డ్ కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది. అండ్ అక్కడ టీనేజర్స్ అందరూ కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి పాపం ఎలా అనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడే వాళ్ళకి టీనేజ్లోకి అడుగు పెట్టినప్పుడు అబ్బా మేము చాలా అందంగా కనిపించాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది. పక్కన ఫ్రెండ్ ఫేస్ క్లీన్ గా కనబడుతుంటే వీళ్ళకి యాక్నీ ఉంటే దే ఆర్ థింకింగ్ అనమాట, అబ్బా నాకే ఎందుకు ఇలా అని చెప్పేసి. అఫ్ కోర్స్ కాలేజ్ లో మనం కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. బట్ ఇప్పుడు వచ్చేసరికి వాట్ ఈస్ ద రీజన్ అండి? బికాస్ ఆఫ్ ఫుడ్సా, లేకపోతే వాట్ అబౌట్ పొల్యూషన్ ఇలా అనుకోవచ్చా? యాక్నే ఇప్పుడు ఏంటంటే అమ్మా, యాక్నే వి కాల్ ఇట్ as యాక్నే వల్గారిస్. సో ఓన్లీ టీనేజ్ లోనే రావాలి, లేకపోతే చిన్న పిల్లల్లోనే రావాలి అట్లా ఏమి ఉండదు. సో ఇదేంటంటే ఫ్రమ్ ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ కమ్. సో ఏజ్ గ్రూప్ అంటే ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ నియోనెట్స్, అంటే అప్పుడే పుట్టిన పిల్లలు 1 month ఓల్డ్ పిల్లల్లో కూడా యాక్నే వస్తుంది బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఫ్రమ్ ద మదర్. సో అట్లా రావచ్చు, చైల్డ్హుడ్ యాక్నే రావచ్చు, కొంతమందికి టీనేజ్లో యాక్నే రావచ్చు, కొంతమందికి ఎక్కువ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల యాక్నే రావచ్చు, ఇంకొంతమందికి యాక్నే టాడా అంటే ఏజ్ అవుతున్న కొద్దీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా యాక్నే రావచ్చు. సో యాక్నే కెన్ ఎఫెక్ట్ ఎనీబడి. సో ఇట్స్ నాట్ జస్ట్ వీళ్ళ మాత్రమే రావాలి అనేం కాదు. కాకపోతే వీళ్ళల్లో ఎందుకంటే కామన్ టీనేజ్ గ్రూప్లో ఏంటంటే అడాలసెంట్ ఏజ్ అనమాట. సో అందులో ఏంటంటే హార్మోన్స్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి యాక్చువల్లీ ఫ్లేరప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో ఎస్, ఈ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మనం రీగెయిన్ చేసుకోవడానికి ఇట్ ఈస్ అ మెడికల్ కండిషన్, ఇట్స్ నాట్ అ కాస్మెటిక్ ప్రొసీజర్. సో ఆ మెడికల్ కండిషన్ని మనం అటెండ్ అవుతేనే దే విల్ నాట్ గో ఇన్ టు కాంప్లికేషన్స్ లైక్ యాక్నే స్కార్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ అట్లాంటివి. ఓకే. అండ్ పిగ్మెంటేషన్ ఇది చాలా మందిని బాధ పెడుతున్న ప్రాబ్లమ్. ఈవెన్ ఇట్ ఈస్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో. యాక్చువల్గా ఏంటంటే పిగ్మెంటేషన్ ఈస్ ద డిఫరెంట్ అండ్ మెలాస్మా ఈస్ ద డిఫరెంటా మేడం? పిగ్మెంటేషన్ ఈస్ జస్ట్ అ వేగ్ వర్డ్ అనమాట. ఓకే. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి. కొంతమందికి మంగు మచ్చలు, మెలాస్మా వాట్ యూర్ టాకింగ్ అబౌట్, ఒక్కొక్కసారి యాక్నే తగ్గినప్పుడు దాని నుంచి వచ్చే మచ్చలు, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్. కొంతమందికి మెడికల్ గానే కాజెస్ ఉంటా ఉంటాయి, లైక్ లైకెన్ ప్లానస్ కానీ, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, లేకపోతే యాషిడర్మటోసిస్, ఇట్లాంటి కండిషన్స్ చాలా ఉంటాయి అనమాట. సో ఏ కండిషన్ కి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే యూజ్ ఉంటుందో అలాగా మనం పిగ్మెంటేషన్ ని ట్రీట్ చేస్తాం. కొన్ని పీల్స్ తో పోతాయి, కొన్ని లేజర్స్ తో పోతాయి, కొన్ని ఇంకొంచెం డీపర్ పీల్స్ అట్లాంటివి తీసుకొని చేయాల్సి ఉంటుంది. కొన్ని వాటికి ఓరల్ గా మెడికేషన్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఇట్ ఇస్, అకార్డింగ్లీ వీ గివ్ ద ట్రీట్మెంట్. జనరల్ గా మీరు డెర్మటాలజిస్టులు ఇంటర్నల్ మెడికేషన్ ఇస్తారా? ఇస్తాం. ఓకే. బికాజ్ ఏంటంటే చాలా మంది డెర్మటాలజిస్టులను చూస్తే ఎక్కువ క్రీమ్స్ తోటి కవర్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. కానీ క్రీమ్స్ అనేది పైన మాత్రమే రాస్తారు. 7 layers ఉంటాయి ఫేస్ కి, ఐ మీన్ బాడీకి కదా. ఇట్ ఈస్ వెరీ బిగ్ ఆర్గన్. జనరల్ గా ఈ లేయర్స్ మొత్తానికి మీరు ఇచ్చే క్రీమ్స్ అనేవి లోపల వరకు వెళ్ళి పనిచేస్తాయా? ఆబ్వియస్లీ పనిచేస్తాయి. ఒకటి ఏంటంటే వాట్ ఐ హ్యావ్ సీన్ పర్సనలీ, సో మనం టాప్ మోస్ట్ లేయర్ అంటే స్ట్రెటమ్ కార్నియం అని ఏదైతే అంటామో అది జనరల్ గా 3 to 7 layers వరకు ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వాట్ స్టేజ్ యువర్ ఎగ్జామినింగ్. సో అది స్లోగా ఆ కింద నుంచి లేయర్స్ వరకు పైన లేయర్స్ ఊడిపోతా ఉంటాయి. లైక్ పాము పొరేలాగా వదిలేస్తా ఉంటుందో అది కంప్లీట్ గా ఒకేసారి వదిలేస్తా ఉండిద్ది. మనకు ఒక్కొక్క సెల్ జనరల్ గా తెలియకుండానే పడిపోతా ఉంటుంది వెన్ యూ రబ్ యువర్ ఫేస్ ఆర్ షవర్ తీసుకున్నప్పుడు ఆ టైంలో. సో మనకి తెలియకుండానే అవి పోతా ఉంటాయి అనమాట. సో మనం రాసే క్రీమ్స్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ 2 layers వరకు వర్క్ అవుతుంది. పీల్స్, సూపర్ఫిషియల్ పీల్స్ కానీ, మీడియం పీల్స్ కానీ, అవి ఏంటంటే నెక్స్ట్ 2 layers వరకు ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని పిగ్మెంట్స్ ఏంటంటే డీపర్ ఇన్ టు ద స్కిన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం తీసుకునే ట్యాన్ కానీ,
లేకపోతే చిన్న చిన్న హైపర్ పిగ్మెంటేషన్, ఇవన్నీ ఏంటంటే పీల్స్ తో మనం కవరప్ చేసుకోవచ్చు. ఓకే, పీల్స్ అంటే ఏంటి మేడం? అంటే జనరల్ గా చాలా మందికి పీల్స్ అనేసరికి ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఇంటర్నల్ ఆర్ ఇట్ విల్ గో ఆన్ ఈవెన్ ఎక్స్టర్నల్ ఆల్సోనా? ఇంటర్నల్ గా ఏం వెళ్ళదమ్మా. మెయిన్ థింగ్ ఏంటంటే పీల్ లోని మనం సూపర్ఫిషియల్ మోస్ట్ లేయర్స్ ని మనం పీల్ ఆఫ్ చేసేస్తున్నాం. ఓకే, లైక్ ఇప్పుడు బనానా ఉందనుకోండి, దాన్ని పీల్ చేస్తే ఎట్లా ఉంటది, మనకి లోపల బనానా కనిపిస్తా ఉంటుంది. సో ఇందులో కూడా మనకి అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే మనకి డెడ్ స్కిన్ అయితే ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాం అనమాట. సో దట్ ద రా స్కిన్ విల్ బి షోన్ అప్. ఓకే, సో ఆ స్కిన్ ని మనం మంచిగా మెయింటైన్ చేస్తే ఆ రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. లైక్ సన్ స్క్రీనింగ్ కానీ మాయిశ్చరైజింగ్ కానీ ఇట్లాంటివి మనం అప్లై చేస్తా ఉన్నప్పుడు ద న్యూయర్ స్కిన్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద కెమికల్ పీల్ దట్ లుక్స్ మోర్ బ్రైటర్ అండ్ గ్లోయింగ్ అనమాట. సో దట్ ఈస్ ద టెక్నిక్. సో మీ టెక్నిక్స్ అన్ని మాకు తెలిసిపోతున్నాయి అయితే. రైట్, చాలా మందికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డౌట్స్, ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీస్ ఎవరినైనా అడిగితే ఏం చేయించుకుంటున్నారంటే మొన్ననే లేజర్ చేయించుకున్నాను అంటారు. అండ్ చాలా మంది యూట్యూబర్స్ కానివ్వండి, చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏంటి వాళ్ళు ఇచ్చే యాడ్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యాను, షీ మేడ్ మై స్కిన్ లైక్ దిస్ అది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ ఇస్ ఇస్ టెంపరరీ ఆర్ పర్మనెంట్లీ మేడం? ఇట్ డిపెండ్స్ అమ్మా. సో వెన్ ద కండిషన్ ఈస్ టెంపరీ, లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు యాక్నే తర్వాత వచ్చే పిఐహెచ్ కానీ లేకపోతే టానింగ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ కానీ ఇట్లాంటి కండిషన్స్ లో మనం లేజర్స్ కానీ పీల్స్ కానీ చేసినప్పుడు అది పర్మనెంట్ గా ఉంటుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ ట్యాన్ అయితే మళ్ళీ చేయించుకోవాలి. అంతే తప్పిస్తే వన్స్ మనం ఇది చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇట్ ఇస్ నాట్ లైక్ ఇట్ ఆ రిజల్ట్ అనేది ఫర్ ఎవర్ అని కాదు. ఎందుకంటే మళ్ళీ పింపుల్ రావచ్చు, మళ్ళీ పిగ్మెంటేషన్ రావచ్చు. సో వెన్ ద సైకిల్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఈచ్ సైకిల్ కి దేర్ ఆర్ 1 or 2 యాక్నే ఈజ్ నార్మల్ ఓన్లీ ఫర్ ఎనీబడి. ఓకే, కానీ మీరు ఇచ్చే హీట్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ ఇన్ కేస్ లైక్ అంటే ఇప్పుడు కొన్ని లేజర్స్ ఉంటాయి, లేజర్స్ అంటే హీట్ అనేది మినిమం ఇవ్వాలి కదా ఫేస్ కి, దానివల్ల ఫేస్ లో కానీ బాడీలో కానీ ఉండే సెల్స్ కి ఏమి డ్యామేజ్ ఉండదా? ష్యూర్ మ్యామ్. ఓకే, సో లేజర్స్ అనేవి ఏంటంటే లైట్ ని మనం ఇంకా ఇంటెన్సిఫైడ్ గా పంపిస్తాం అనమాట. లైట్ ని యాంప్లిఫై చేసి దాన్ని లేజర్ షాట్ లాగా ఇస్తాం. అండ్ అది ఎంత డెప్త్ వరకు వెళ్తుంది అంతవరకు వెళ్ళి మిగిలింది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సో అందుకనే మనం అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనం జనరల్ గా పేషెంట్ కి కానీ లేకపోతే ద కన్సర్న్ డాక్టర్ కానీ స్పెక్స్ అవి పెట్టుకుంటారు. సో దట్ ద రేస్ డోంట్ ఎఫెక్ట్ దర్ ఐజ్ ఆల్సో. ఓకే ఓకే, సో ఎంతవరకు డెప్త్ వరకు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వేవ్ లెంత్. సో అన్ని లేజర్స్ ఒకటే కాదు, ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి. కొన్ని హెయిర్ రిమూవల్ కు ఉంటాయి, కొన్ని పిగ్మెంటేషన్ కు ఉంటాయి, కొన్ని స్కిన్ రిజువినేషన్. ఒక లేజర్ అయితే క్యూ స్విచ్ లేజర్. వాట్ ఇస్ దట్? ఇది బాగా విన్నాను నేను. సో క్యూ స్విచ్ లేజర్ జనరల్ గా మనం పిగ్మెంటేషన్ కి యూజ్ చేస్తాం. లేదంటే డయోడ్ లేజర్స్ ఇవేంటంటే హెయిర్ రిమూవల్ కి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ CO2 లేజర్స్, దీస్ ఆర్ యూజ్ ఫర్ స్కిన్ ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్ కానీ లేకపోతే స్కిన్ టెక్స్చర్ ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి. కొంతమందికి వెయిట్ లాస్ అయిపోయినప్పుడు కొంచెం ఆ సాగింగ్ స్కిన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళల్లో మనం జనరల్ గా CO2 లేజర్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అండ్ ఇవే కాకుండా మిగతావి కూడా చాలా వచ్చేసినాయి అమ్మా, హైఫు అని లేకపోతే ఇవన్నీ ఏంటంటే స్కిన్ టైటనింగ్, యాంటీ ఏజింగ్ ఇట్లాంటి వాటికి జనరల్ గా యూజ్ చేస్తాం. నిజంగా మేడం, రీసెంట్ గా మీరు ట్రీట్ చేసిన ఒక సెలబ్రిటీనే కలిసాను నేను. ఏజ్ అబౌవ్ 50, కళ్ళ కింద ఆ రింకిల్స్ కానివ్వండి అవి ఏమీ లేకుండా చక్కగా స్కిన్ టైట్ గా ఉంది. యాక్చువల్లీ నేను అసలు మిమ్మల్ని ఇవాళ ఇక్కడికి పిలవడానికి కూడా కారణం ఆవిడే. సో షీ సెడ్ అనమాట, శిల్ప వెరీ గుడ్, షీఈస్ వెరీ నైస్. నేను చాలా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళాను కానీ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ శిల్ప. అంటే ఈవిడ ఎక్కడో జూబ్లీ హిల్స్ లోనో మా గచ్చిబౌలిలోనో ఉంటారనుకొని, ఎక్కడ ఉంటారంటే ఇక్కడ KPHB రోడ్ నెంబర్ 1 అనేసరికి ఓ వెరీ నైస్, షీఈస్ వెరీ అవైలబుల్ అని చెప్పేసి అనుకున్నాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ హర్డ్ అబౌట్ యూ, లైక్ అంటే ఇన్స్టాగ్రామ్ లో అలా చూసినప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ గుడ్ రివ్యూస్ కానీ ఇవన్నీ నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే శిల్ప గారు షీఈస్ వెరీ నైస్. అండ్ ట్రీటింగ్ అనేది ఎలా ఉంది మీది అంటే కింద రేటింగ్ చూస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో టుడే కూడా నేను మాట్లాడుతా ఉన్నా, ఏంటమ్మా పేషెంట్స్ దగ్గర రివ్యూస్ పెట్టించట్లేదు అంటే, మేడం ఫోన్ చేశాను మేడం, వాళ్ళకి ఫాలోఅప్ కోసం అని ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే మాకు తగ్గిపోయిందమ్మా ఇంకెందుకు రావడం మేడం దగ్గరికి అని, రివ్యూ అయినా పెట్టించా అలా పెట్టిస్తాను మేడం. రివ్యూ షుడ్ కదా.
సో ఓపీకి వచ్చిన తర్వాత రివ్యూ అంటే మాకు తగ్గిన తర్వాత పెడతాం అని అంటున్నారు. తగ్గాక పోనీ ఫోన్ చేస్తుంటే వాళ్ళేంటి మాకు తగ్గిపోయింది కదా ఇంక మేము రాములేమండి అని అంటున్నారు. అయ్యో ఇలా అయిందా అనుకున్నా నేను ఇంక అన్నా అనమాట మామూలు జోక్ లాగా. సో అయితే ఈసారి కొంచెం ఎక్కువ తగ్గిపోకుండా చూడాలన్నమాట. సో దట్ నెక్స్ట్ టైం వాళ్ళు విజిట్ వచ్చినప్పుడు రివ్యూ తీసుకోను. రివ్యూ లాస్ట్ విజిట్ లో కంపల్సరీ యూ షుడ్ టేక్ రివ్యూ కదా. సో ఫస్ట్ విజిట్ లోనే వాళ్ళకి తగ్గిపోతుంది కదా, సో వాళ్ళు నెక్స్ట్ విజిట్ కి రావట్లేదు అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. పీపుల్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయారు. లైక్ అంటే ఏదైతే వాళ్ళకి లేదో అది మీలాంటి డెర్మటాలజిస్టుల దగ్గర నుంచి చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐబ్రోస్ తక్కువగా ఉన్నాయి అనుకోండి, పర్మనెంట్ ఐబ్రోస్కి వెళ్ళిపోతున్నారు. హెయిర్ తక్కువగా ఉందనుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిపోతున్నారు. లిప్స్ బ్రాడ్గా లిప్స్ ఎక్కువగా కనిపించట్లేదు అంటే వాల్యూమ్ లేనప్పుడు లిప్ ఫిల్లర్స్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఏది కావాలంటే దానికి మీరు అవైలబుల్ ఉంటున్నారు. బట్ టెల్ మీ వన్ థింగ్ అండి, ఇప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మంది చేస్తున్నారు. ఇది పాత విషయమే, దగ్గర 5-6 years నుంచి వింటున్నాను. దీనివల్ల ఫేస్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఏదైనా కూడా పర్మనెంట్ మేకప్ లైక్ లిప్ మీద చేసిన ఐబ్రోస్ లో చేసిన ఇట్ ఈస్ నథింగ్ బట్ టాటూయింగ్ ఓన్లీ. సో మనం టాటూ వేసుకున్నప్పుడు స్లోగా అది కూడా ఫేడప్ అయిపోతా ఉంటది కదా. సో అది ఫేడ్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు, దాని మీద అయితే ఇంకో టాటూ వేపిస్తారు లేదా ఆ టాటూ రిమూవ్ చేయించేసుకుంటారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫేస్ మీద చేసేటప్పటికి లేదా లిప్స్ మీద చేసేటప్పటికి అవి కరెక్ట్ డెప్త్ లో పెట్టినప్పుడు అవి ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతా ఉంటాయి. సో ఒక ఏరియా దగ్గర ఫేడ్ అయిపోతా ఉంటది, ఇంకో ఏరియా దగ్గర డీపెన్ అయిపోతా ఉంటుంది, కలర్ చేంజెస్, స్కిన్ చేంజెస్, ఇట్లాంటివి జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. వై గో ఫర్ అన్నెసెసరీ టెక్నిక్స్? అంటే ట్రాన్స్ప్లాంట్ కే వెళ్ళిపోవచ్చు కదా. వెన్ ద ఐబ్రోస్ ఆర్ స్పార్స్ దెన్ యూ కెన్ గో విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఐబ్రో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అవునా? ఓకే, ఐబ్రో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుందా? బట్ ఐబ్రోస్ కి చేస్తాము, ముస్టాచ్ కి చేస్తాము, బియర్డ్ కి చేస్తాము. ఓకే, ఓకే. ఐబ్రోస్ కి ట్రాన్స్ప్లాంట్ అంటే అది చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడ మరి ట్రాన్స్ప్లాంటేషన్ అంత సెన్సిటివ్ ఏరియా ఉన్నప్పుడు మనం పర్మనెంట్ మేకప్ చేయించుకుంటున్నాం కదా. వై నాట్ గో ఫర్ అ పర్మనెంట్ సొల్యూషన్? If patient already have a sensitive skin, then what happened? సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు సెన్సిటివ్ అని ఏముంటుంది, ట్రాన్స్ప్లాంట్ ఇట్ ఈస్ నాట్ లైక్ స్కిన్ సెన్సిటివ్ ఉందా అట్లా ఏమి ఉండదు కదా. ఇట్ ఈస్ హర్ ఓన్ హెయిర్స్ దట్ వి రిమూవ్ అండ్ వి ట్రాన్స్ప్లాంట్. ఓకే, అంతే కదా. సో అసలు హెయిర్ లేని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐబ్రోస్ కి హెయిర్ లేని వాళ్ళు, దెర్ ఈస్ అ కండిషన్ కాల్డ్ ఆలోపీషియా ఏరియేటా. సో ఏరియేటా కేసెస్ లో ఏంటంటే మన సెల్ఫ్ సెల్స్ నే అది యాంటీజెన్ గా భావిస్తుంది. ఇప్పుడు యాంటీజెన్ వచ్చింది అనుకోండి, లైక్ సమ్ వైరస్ ఆర్ సమ్ బ్యాక్టీరియా మనకి ఎఫెక్ట్ చేసినప్పుడు బాడీ అనేది యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తుంది టు ఫైట్ ద యాంటీజెన్. సో ఇక్కడ ఏంటి, మన ఓన్ హెయిర్ సెల్స్ ఉన్నాయి కదా, వాటినే యాంటీజెన్ గా భావించి దానికి టార్గెట్ చేస్తా ఉంటుంది బాడీ. సో దానివల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న హెయిర్స్ ఊడిపోతా ఉంటాయి. సో దాన్నే ఆలోపీషియా ఏరియేటా మనం చూస్తూ ఉంటాం. స్కాల్ప్ లో కూడా పెయిన్ కొరుకుడు అని చెప్పి అంటారు. సో ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద బైటింగ్ ఆఫ్ ద లైస్. సో ఇట్ ఇస్ జస్ట్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నమాట. సో ఆ ఆటో ఇమ్యూన్ కండిషన్ లో జనరల్ గా ఇట్లా చాలా చిన్నప్పుడు నా తల్లో పేలు కూడా లేనప్పుడు మా అమ్మమ్మ ఇక్కడ ఏదో గ్యాప్ వస్తే నీకు పేలు కొరకుడు వచ్చిందంటే నా తల్లో పేలు లేకుండా పేలు ఎలా కొరికి నేను మేబీ అందరూ అదే అనుకుంటారు కదా. సో తర్వాత చాలా రోజుల తర్వాత దాని పేరు అది కానీ బట్ అదేదో కొరకడం కాదు అని చెప్పి తెలిసింది. బట్ రియల్లీ నైస్. సో అవి వేరే హెయిర్స్ ని కూడా ఎఫెక్ట్ అవుతుంది, నాట్ జస్ట్ ద స్కాల్ప్. ఒక్కొక్కసారి కొంతమందికి ఇక్కడ వస్తాయి, కొంతమంది బియర్డ్ లో వస్తాయి, ముస్టాచ్ లో వస్తాయి, టోటల్ బాడీ కూడా ఒక్కొక్కసారి పోతా ఉంటుంది హెయిర్స్. ఆలోపీషియా ఏరియేటా యూనివర్సల్ ఆటో ఇమ్యూనే, కానీ దానంతట అది మరి ఒక్కోసారి తగ్గిపోతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే జనరల్ గా అది మినిమల్ గా ఉన్నప్పుడు ఒక 1.5 year లోని ఇట్ విల్ గెట్ రెడ్యూస్డ్. నాకు మా ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మొగ్గలకి వెళ్ళి రాస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ తర్వాత హెయిర్ వచ్చేసి. సో దానికి ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తా ఉంటాము అండ్ సమ్ ఇరిటెంట్స్ కూడా అప్లై చేసినప్పుడు ఏంటంటే హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ వి ట్రీట్. సో ఇట్లాంటి కండిషన్స్ ఉండే వాళ్ళలోని ఎస్ మీరు చెప్పినట్టు ఆ హెయిర్ ఫాలికల్ పెట్టినప్పుడు ఛాన్సెస్ దేర్ కెన్ బి ఫాల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. సూపర్. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీరు మాట్లాడినప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందిని నేను చూస్తున్నాను, చాలా చిన్న ఏజ్లో, ఈవెన్ కాలేజ్లో ఉండగానే బీటెక్ స్టూడెంట్స్ ఆ ఏజ్ గ్రూప్లోనే 20 బిలో వాళ్ళకు కూడా హెయిర్ అంతా పోయి బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది.
అండ్ ఏ ఏజ్ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు వాళ్ళు? సో మేము జనరల్గా సజెస్ట్ చేసేది 25 to 26 or 28 years ఆ ఏజ్ లో జనరల్ గా ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే రిజల్ట్స్ విల్ బి పర్మనెంట్ అనమాట. అండ్ మనకి ఆ టైంలో ఏంటంటే డోనర్ ఏరియా కూడా సపోర్టింగ్ ఉంటుంది. అంటే ఆన్ గోయింగ్ హెయిర్ లాస్ అనేది జరుగుతా ఆ డోనర్ ఏరియా కూడా పోయింది అనుకోండి, వెనకాతల నుంచి ఎక్కడైతే మనం హెయిర్స్ తీసుకోవాలో అక్కడ నుంచి పోయింది అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక 40 years పర్సన్ చేయించుకోవాలి అంటే మరి వాళ్ళకి సపోర్ట్ ఉంటుందా? చేయించుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ హౌ ద డోనర్ ఏరియా ఇస్ సపోర్టింగ్. ఒకవేళ ఆ డోనర్ ఏరియా సపోర్ట్ లేకపోయినా కూడా వీఆర్ యూజింగ్ చెస్ట్ హెయిర్స్, బియర్డ్ హెయిర్స్ అవి కూడా యూజ్ చేసుకొని వీఆర్ ట్రాన్స్ప్లాంట్. అలా ఎన్ని కేసెస్ సక్సెస్ అవుతాయి? అంటే ఇప్పుడు 10కి ఎంతమంది? 10కి అంటే ఓన్లీ లైక్ బియర్డ్ అవి హెయిర్ 10 on 10 ఓకే ఓకే. ఈజ్ దిస్ అంటే లైక్ అది పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? లైక్ లైఫ్ టైమ్ సొల్యూషన్. కొంతమంది ఏంటంటే లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత హెయిర్ ఊడిపోతుంది అని అనుకుంటారు. లైక్ ఫస్ట్ 1.5 to 2 months ఆ రేంజ్ లో జనరల్ గా హెయిర్ షెడ్డింగ్ అనేది జరుగుతుంది. సో మనం హెయిర్ మనకు బయట కనిపించే హెయిర్స్ అంతా జనరల్ గా ఇవన్నమాట డెడ్. సో ఆ డెడ్ హెయిర్స్ కాకుండా మనకి లోపల అనేది లైవ్ ఫాలికల్ ఉంటుంది. సో ఆ ఫాలికల్ ని తీసుకొని పైన ఉన్న హెయిర్ అనేది షెడ్ ఆఫ్ అయిపోతుంది. అంతే తప్పిస్తే అదేమి హెయిర్ ఫాల్ అయిపోయింది అని కాదు. అగైన్ ఆఫ్టర్ 3 to 6 months ఇట్ విల్ రీగెయిన్. ఓకే, అంటే మొదలు పెట్టినప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది బిగినింగ్ లో 1-2 months అవుతుంది. సో దానికి ఏం వరీ అవ్వక్కర్లేదు. ఓకే ఓకే. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఆ హెయిర్ యొక్క అలైవ్ పార్ట్ అనేది బాడీ తీసుకుంటుంది, డెడ్ పార్ట్ అనేది షెడ్ ఆఫ్ చేసేస్తుంది. మా లాంటి వాళ్ళం ఏం చెప్తామంటే మా ఫ్రెండ్స్ లో ఎవరైనా పెట్టించుకోవాలంటే గోఫర్ ప్యాచ్ ఎందుకు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతా సర్జరీతో కూడుకుంది కదా ఇలా అంటూ ఉంటాము. బట్ యూ టెల్ మీ, ప్యాచ్ అనేసరికి దట్ ఈస్ ద బెటరా, లేకపోతే మీరు డెర్మటాలజిస్ట్ కాబట్టి ఇదే బెటర్ అని చెప్తారేమో? నో అట్లా అని కాదు. See, when the donor area is not supporting, yes, we do suggest for the patch only. Okay. But donor area ఉన్నప్పుడు why you spoil it? అంతే కదా, డోనర్ ఏరియా మనకి సపోర్టింగ్ గా ఉన్నప్పుడు వై టు అన్నెసరీ గో విత్ ఎవ్రీ 2 monthly మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి, అది గమ్ అప్లై చేయాలి. ఆ గమ్ కి కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది, దానివల్ల ఉన్న హెయిర్స్ కూడా పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వై గో ఫర్ దాట్? ఇప్పుడున్న జనరేషన్ కి 30 years తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఐ ఆల్సో అగ్రీడ్. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్, పొల్యూషన్స్ అంతా. బట్ వై బిలో 20 అండి? వై బిలో 20 అంటే అమ్మా, ఇప్పుడు స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వాళ్ళల్లో కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు చిన్న చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు కండిషన్స్ అట్లా లేవు. వాళ్ళకి ఏంటి 6th standard నుంచే IIT, 7th standard నుంచే మెడికల్ ఫీల్డ్ కి బ్యాక్గ్రౌండ్ అంటున్నారు. పిల్లల్ని LKG నుంచే నువ్వేమవ్వాలి అని మోటివేట్ చేస్తుంటే వాళ్ళలో ఆటోమేటిక్ గా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతుంది. మమ్మీని సాటిస్ఫై చేస్తామా, డాడీని సాటిస్ఫై చేస్తామా అని చెప్పి. మీ టూ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ విత్ మై డాటర్. అవును, సో ఆబ్వియస్లీ మనం వాళ్ళకి స్ట్రెస్ ఇస్తా ఉంటాం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి టీనేజ్ లో కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, లేకపోతే సోషలైజేషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా. సో వాటి వల్ల కూడా ఒకటి ఉంటుంది. ఇంకొకటి రెగ్యులర్ గా స్కూల్స్ కి వెళ్ళాలి రావాలి, అండ్ స్కూల్స్ కూడా ఇక్కడ ఉండవు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఒక 40 minutes తర్వాత స్కూల్ వచ్చింది, అదంతా ట్రావెల్ చేసుకొని వెళ్ళాలి. అండ్ సో ఆబ్వియస్లీ వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అండ్ ఆ ఎక్స్పోజర్ వల్ల ఒక్కొక్కసారి పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ వల్ల కూడా జనరల్ గా డాండ్రఫ్ కానీ లేకపోతే అదర్ స్కాల్ప్ ఇష్యూస్ రావడం వల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమంది రెగ్యులర్ గా ట్రావెల్ చేసేవాళ్ళు, లైక్ బైక్ ట్రావెల్స్ చేసేవాళ్ళు, హెల్మెట్ కంపల్షన్. సో హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ స్కాల్ప్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళమని నేను చెప్పను. బికాస్ హెయిర్ కన్నా బ్రెయిన్ ఇంకా మోర్ ఇంపార్టెంట్ కదా. సో హెల్మెట్ పెట్టుకోండి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ హైజీన్ లెవెల్స్ టు మెయింటైన్ అ గుడ్ స్కాల్ప్ హైజీన్. సో స్కాల్ప్ హైజీన్ మనం మంచిగా మెయింటైన్ చేసినప్పుడు ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఓకే. అండ్ మీరు పర్సనల్గా అడ్వైస్ చేస్తే హెయిర్ని అసలు ఎటువంటి మీ దాకా రాకుండా మెయింటైన్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఓకే, నా దాకా రాకుండా అంటే వన్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ డైట్. నేను సజెస్ట్ చేసేది వాళ్ళకి ఏంటంటే మంచి ప్రోటీన్ డైట్. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్, చనా దాల్ అండ్ పన్నీర్, టోఫు ఇట్లాంటివి మనం సజెస్ట్ చేస్తాం. ఒకవేళ దే ఆర్ నాన్ వెజ్ కూడా తినేటోళ్ళకి అయితే అంటే ఎగ్, చికెన్, ఫిష్ ఇట్లాంటివి జనరల్గా సజెస్ట్ చేస్తాం. వీటితో పాటు బాదం, వాల్నట్స్ ఇవి కంపల్సరీ చెప్తాము. అండ్ గూస్బెర్రీ ఆల్సో.
ఓకే. సో ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రోటీన్ అనేది సప్లిమెంటెడ్ గా ఉంటుంది. సో మనకి హెయిర్ లో ఉండే ప్రోటీన్ కెరటిన్ అన్నమాట. ఓకే. సో ఆ కెరటిన్ ప్రోటీన్ మంచిగా రెప్లినిష్ అయ్యి మంచిగా ఉండడం కోసం ఈ డైట్ అనేది చెప్తాం. అండ్ స్కాల్ప్ హైజీన్ యాజ్ యూజువల్. సో వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చెప్తాము. ఏమైనా చిక్కులు అవన్నీ పడకుండా ఉండడానికి కొంచెం సీరమ్స్ అట్లా ఏమైనా యూస్ చేసుకోవచ్చు. సూపర్. చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే హెయిర్ అనేది కొద్ది రోజులు అయ్యేసరికి ఇప్పుడున్న మీరన్నట్లు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కాదు కదా మంది. సో ఆటోమేటిక్ గా హెయిర్ వైట్ అనేది అవుతుంది, గ్రే హెయిర్ వచ్చేస్తుంది చాలా తొందరగా. కానీ ఆ గ్రే హెయిర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో తెలియక ఏది పడితే అది ఒక డై వేసేసుకున్నారంటే దానివల్ల స్కిన్ కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి కనెక్షన్ గ్రే హెయిర్ కి డై వేసుకోవడానికి స్కిన్ కి ఏంటి కనెక్షన్? హెయిర్ అయినా స్కిన్ అయినా ఒకటే కదమ్మా. సో ఏదైనా కూడా మనకి అవుటర్ ఇదే కదా. సో వెన్ వాష్ చేసే కొద్దీ ఏంటంటే ఆ పిగ్మెంటేషన్ అనేది కొంచెం దిగుతా ఉంటుంది. సో దానివల్ల ఒక్కసారి వేసుకుంటే ఇట్ ఇస్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. సో రెగ్యులర్ గా వేసుకుంటా ఉండాలి. అండ్ కొంతమందికి ఆ డైకి కూడా ఎలర్జీస్ ఉంటాయి. చాలా మంది వస్తూ ఉంటారు లైక్ ఆఫ్టర్ పోస్ట్ హెయిర్ డై దే కమ్ సెకండ్ ఆర్ థర్డ్ డే మొత్తం ర్యాషెస్ వేసుకొని. సో అట్లాంటి కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో వీళ్ళల్లో కూడా ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వల్ల ఒక్కొక్కసారి ఆ ఏజింగ్ అంటే ప్రిమెచ్యూర్ క్యానైటిస్ అంటారు దీన్ని కండిషన్. సో ఆ వైట్ హెయిర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏమైనా సప్లిమెంట్స్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గిస్తూ ఉంటే జనరల్గా బెటర్ ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ కండిషన్ ఏంటంటే ఒక్కొక్కసారి వైటమిన్ ఈ డెఫిషియన్సీ లేకపోతే యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం. సో దానివల్ల కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. సో ఆ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళలోని ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ మెయిన్గా జెనెటిక్స్. ఓకే. జెనెటిక్స్ మనం ఏం మార్చలేం కాబట్టి వెన్ దెర్ ఇస్ సంథింగ్ కమింగ్ ఫ్రమ్ ద జీన్స్ ఎస్ దే హ్యావ్ టు టేక్ ఇట్. సో శిల్ప గారు, జనరల్గా ఏంటంటే మనం హెయిర్ గురించి మాట్లాడాము, స్కిన్ గురించి మాట్లాడాం, కానీ నవ్య డేస్ చాలా మంది వైట్ ప్యాచెస్తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అవును. అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియట్లేదు. అంటే కొంతమందికి చేతుల మీద వస్తుంది, కాళ్ళ మీద వస్తుంది, ఎస్పెషల్లీ ఫేస్ మీద వస్తుంది. అసలు వైట్ ప్యాచెస్ అంటేనే వెటిలిగోనా లేకపోతే వేరే ఏమైనా ఉంటాయా? వైట్ ప్యాచెస్ అన్ని విటిలిగో అవ్వాల్సిన లేదు. ఇందులో ఏంటంటే మిల్కీ వైట్ ప్యాచెస్ ఉంటాయి. సో ఎర్లీ విటిలిగోస్ జనరల్ గా నార్మల్ గా ఉండే అదర్ ప్యాచెస్ లా కూడా అనిపిస్తుంది. ఓకే. సో ఆ సోషల్ స్టిగ్మా లాగా చాలా మంది ఇప్పటికీ కూడా దే ఫీల్. సో అట్లా ఏం కాకుండా విటిలిగోలో ఏంటంటే మనకి ఆ మెల్నోసైట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఓకే. అండ్ హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ అంటే మనకి సిబ్బమ్, సోబి మచ్చలు అంటారు అవి గానీ, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో అట్లాంటి కండిషన్స్ వీటిల్లో ఏంటంటే కొంచెం ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఆ మెలనోసైటే ఉండదు, అంటే ఆ పిగ్మెంట్ ఉండే సెల్లే ఉండదు అనమాట విటిలిగోలో. సో ఇందులో ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇట్ ఈస్ ట్రీటబుల్ ఓన్లీ, నాట్ క్యూరబుల్, ఇట్ ఈస్ ట్రీటబుల్ ఓన్లీ. సో ట్రీట్ చేసుకొని మనం మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. కానీ ఒక ప్లేస్ లో వస్తుంది, మీరు ట్రీట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇంకో ప్లేస్ లో వచ్చే ఛాన్స్ లేదా? ఓరల్ మెడికేషన్ కూడా ఇస్తామమ్మా. వెన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫోకల్ విటిలిగో, అంటే చిన్న ఓన్లీ వన్ సింగిల్ ప్యాచ్ ఉండే వాళ్ళకి టాపికల్స్ పెడతా ఉంటాం. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 or 3 patches దెన్ వీ గో ఫర్ ఓరల్ మెడికేషన్. ఓరల్ మెడికేషన్ తో స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని స్టెబిలైజ్ చేస్తాం అన్నమాట. సో దట్ ఇట్ డజంట్ స్ప్రెడ్ టు ది అదర్ ప్లేసెస్. అండ్ ఉన్న సైజ్ కూడా పెరగకుండా మనం స్టెబిలైజ్ చేసుకుంటాం. అండ్ టాపికల్ మెడికేషన్ ఇస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ అండర్ కంట్రోల్. కానీ వై అండి ఇప్పుడు చాలా ఈ విటిలిగో కేసెస్ ఇవి వింటున్నాము. ఒకప్పుడు 100 మందిలో ఒకరికి ఉండేది అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అసలు ఆ ప్రాబ్లమే చాలా మందికి తెలియదు ఇంతకు ముందు. బట్ ఇప్పుడు మీలాంటి డెర్మటాలజిస్టులు చాలా ఎక్కువగా కనబడుతున్నారు ఆ పేషెంట్స్ అని చెప్తున్నారు. నిజమేనా? నిజంగానే కనిపిస్తాయి. ఓకే. రెగ్యులర్లీ వి సీ సో మెనీ కేసెస్. ట్రీట్ అవుతారు, వెళ్తారు. ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఇస్ కమింగ్ బ్యాక్ అగైన్, దే కమ్ బ్యాక్ ఆల్సో. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంత ఏమంటారు కమ్బ్యాక్ అయితే ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ పేషెంట్స్ ఓన్లీ. సో చిన్న పిల్లలు లైక్ 7 years old కిడ్ ని కూడా ట్రీట్ చేసిన కేసెస్ ఉంటుంది. 7 years పిల్లలు కూడా పాపం వాళ్ళకి పెరిగే కొద్దీ మరి బాడీ అనేది పెరుగుతూ ఉంటది. సో ఆ ప్యాచ్ అనేది ఏమైనా పెరిగే పేషెంట్ మళ్ళీ వెనక్కి రాలేదు. హోప్ఫుల్లీ హీస్ డూయింగ్ గుడ్. సో ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఉంటే ఆబ్వియస్లీ వస్తారు కదా, దే ఆల్రెడీ గాట్ ఇట్ ట్రీటెడ్ కంప్లీట్లీ. సో మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మా దాన్ని సోషల్ స్టిగ్మాలా చూసుకొని దాన్ని దాద్దామని ట్రై చేయడం కన్నా గో ఫర్ అ ఎర్లీ సీకింగ్ ఆఫ్ అ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్. సో దాన్ని బట్టి ఏంటంటే మనం తక్కువలో ఉన్నప్పుడే ట్రీట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ టైము తీసుకోదు, అట్ ద సేమ్ టైం
ఎక్కువ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బికాస్ Nice. మెడికేషన్ యాజ్ వి నో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. యా సో మెలనిన్ చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది దీని గురించి తెలుసుకోవాలి అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది. సో మనం నెక్స్ట్ టాపిక్ లో మెలనిన్ గురించి మాట్లాడదాము. బట్ రియల్లీ వండర్ఫుల్ టైం అండి శిల్ప గారు, Thank బికాస్ you, అమ్మా. చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చారు మాకు మీరు ఇవాళ స్కిన్ గురించి, హెయిర్ గురించి. రియల్లీ వెరీ హ్యాపీ టు సీ హియర్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.